అన్న ఈ సభ ఉద్దేశం ఏంటి? సామాజిక న్యాయ సభ అని స్టార్ట్ చేశారు కదా కవితమ్మ గారు, దీని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు సామాజిక న్యాయం కోసమే తెలంగాణ తెచ్చుకున్నాము, సామాజిక న్యాయం కోసమే తెలంగాణ కోసం చనిపోయినాము, సామాజిక న్యాయం కోసమే తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినాము, సామాజిక న్యాయం కోసమే 60 ఏళ్ళు కొట్లాడినాము, సామాజిక న్యాయం కోసమే ఆందోళన మీద కొట్లాడినాము, సామాజిక న్యాయం కోసమే ఈరోజు అందరికీ న్యాయం జరగాలన్న కోసమే ఈరోజు. అంటే తెలంగాణలో అసలు న్యాయం లేదంటారా? దోపిడి ఉన్నది, అవినీతి ఉన్నది, అక్రమం ఉన్నది, స్వార్థ సంపదన ఉన్నది, స్వార్థ రాజకీయ అవకాశాలు ఉన్నాయి తప్ప ఇక్కడ ఎక్కడా సామాజిక న్యాయం బీఆర్ఎస్లో లేదు, నా కాంగ్రెస్లో లేదు. ఏడున్నది మీకు అనిపిస్తుందా? సామాజిక న్యాయం 2500 మహిళలకు ఇస్తుర్రా? సామాజిక న్యాయం వృద్ధులకు వితంతులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తుర్రా? సామాజిక న్యాయం ఏది వితంతులకు 6000 రూపాయలు పెన్షన్ ఇస్తుండ్రా? సామాజిక న్యాయం రుణమాఫీ చక్కగా జరిగిందా? సామాజిక న్యాయం ఉద్యమకారులకు న్యాయం జరిగిందా? ఇట్లా వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలోనే సామాజిక న్యాయం జరగట్లేదు. సామాజిక బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కేవలం కమిషన్ల పథకాలు తీసుకొచ్చి లక్షల రూపాయలు దోపిడీ జరిగింది. మాకున్న సమాచారం 3 లక్షల ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు బినామీ పేర్ల మీద ల్యాండ్ దోపిడీ చేసిండ్రు. లక్షల కోట్ల రూపాయలు కమిషన్ పేరు మీద డబ్బులు దోపిడీ చేసిండ్రు. ఈరోజు ప్రజల డబ్బు, ఈరోజు రైతు బంధు పేరుతోటి మల్లారెడ్డి అసుంటోళ్లకు ఆయనకు 10 ఏళ్లలో 8 కోట్ల రూపాయలు ఫ్రీగా పబ్లిక్ ఖజానా పబ్లిక్ డబ్బు తీసుకెళ్ళి 8 కోట్ల రూపాయలు మల్లారెడ్డికి ఇచ్చారు. ఈరోజు భూస్వాములకు కానీ, రియల్టర్లకు కానీ, లేకపోతే సినిమా హీరోలకు కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని 1000 కోట్ల రూపాయలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైతు బంధు పేరు మీద దారదత్తం చేసింది. ఇది సామాజిక న్యాయం ఎట్లమవుతుంది? గుంట ఉన్నోడికేమో 1000 వస్తున్నాయి, ఈరోజు 100 ఎకరాలకేమో లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. అది సామాజిక న్యాయం ఎట్లయితుంది? కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అంటే ప్రైవేట్ బడులు వెలుస్తున్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు వెలుస్తున్నాయి. కవితమ్మ గెలిస్తే ఫ్రీ విద్య వైద్యం అన్నది అది నెరవేరుస్తారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలలో ఒక పార్టీ ఫెయిల్ అయినప్పుడు ఆల్టర్నేట్గా కొత్త పార్టీ పుట్టుకొని వస్తాయి. అదే తెలంగాణ రక్షణ సేన పార్టీ. ఈరోజు ముఖ్యంగా ఫ్రీ వైద్యము, మన ఫ్రీ ఎడ్యుకేషన్ ఏదైతే కవితమ్మ ఇస్తున్నారో దాంతోపాటు రైతులకు సంబంధించి సంక్షేమ అభివృద్ధికి సంబంధించి కూడా వారు పాంచజన్య పథకాలు తీసుకొచ్చిండ్రు. ఆ పథకాలన్నీ కూడా ప్రజలు అంటే సామాజిక న్యాయానికి అంటే దగ్గరలో ఉన్నాయి. కాబట్టి అది దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ స్లోగన్ నడుస్తుంది. ఆ సంకల్పం అనేది, ఆ నిర్ణయం అనేది కవితమ్మ గారు స్లోగన్ ఎత్తిండ్రు. తప్పకుండా ప్రజలు యాక్సెప్ట్ చేస్తుండ్రు. కాబట్టి కొన్ని వేల సంఖ్యలో సంకల్ప సభకు వస్తున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.